అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్, కళా మాధవి, నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అమరావతిలోని శాఖమూరు వనంలో పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తల అభిమానులతో కూడిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని రాష్ట్రం కోసం అర్పించారని చెప్పారు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మొత్తం గౌరవాలు మీరు రండి గురుగారు రండి. అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు, తెలుగు వారికి గౌరవాన్ని తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆంధ్ర రాజధానిగా అమరావతిలో ప్రతిష్ఠించడానికి ముందుకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారిది కేవలం ఒక విగ్రహం కాదు, అది ఆంధ్రులకు ఒక చిహ్నంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక పక్కన యువతకు నిర్దేశంగా, త్యాగానికి ప్రతీకగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా తెలిస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలిపించినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో ప్రతిష్ఠించుకోవడం చాలా గొప్ప విషయం.
దీనికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇదేదో రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాదు, యావత్ ఆంధ్ర ప్రజల మనోభావాలకు తగినటువంటి విధంగా, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచన తగినట్టుగా ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శాశ్వతంగా ఆయన గురించి భావి తరాలకు తెలియజేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకొని మరి మా 2 టౌన్ లో ఇక్కడ రమేష్ హాస్పిటల్స్ కూడల్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు ఆయన జయంతి అనంటే కేవలం పుట్టినరోజులు కాదు, తెలుగువాడు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక పర్వదినంగానే భావించవచ్చు. ఎందుకంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారు పడుతున్న అనేక అవమానాలకి ఆయన ధీటుగా నుంచుని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక ప్రయత్నంగా భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పడాలి, మన రాష్ట్రంలో మన తెలుగువాడు గర్వంగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో అపర గాంధేయవాది అయిన మన పొట్టి శ్రీరాములు గారు దాదాపుగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష మన తెలుగు వాళ్ళ కోసం చేయడం అనేది నిజంగా చరిత్ర గుర్తించుకోవాల్సిన ఒక పర్వదినంగా, శుభదినంగా ఆయన పుట్టినరోజును మనం చెప్పుకోవచ్చు. మరి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసే త్యాగాలు మనకు తెలుసు, కానీ ఒక దేశం కోసం, ఒక రాష్ట్రం కోసం ఎందరో మహనీయులు చేసే త్యాగాన్ని మనం నిరంతరం గుర్తు పెట్టుకోవాలి, భావితరాలకు తెలిసేలాగా మనం ప్రయత్నించాలి. అలాంటి మహనీయులు భావితరాలకు తెలియాలి అన్న ఒక సంకల్పంతో ఈ రోజు మనకి శాఖమూరు పార్క్ తూళ్లూరు మండలంలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మన బీజేపీ నాయకులు, కూటమి ప్రభుత్వం ఆ విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. 58 అడుగులు అనంటే అది ఆయన 58 రోజులు చేసిన ఆమరణ నిరాహార దీక్షకి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క రోజు ఆయన మరణానికి చేరువైన రోజుగా మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహనీయులు మన భారతదేశంలో, మన చరిత్రలో మనం గుర్తు చేసుకోవడం మన అదృష్టంగానే భావిస్తూ, మరి ఆ స్టాచ్యూ దాదాపుగా 6 ఎకరాల్లో మరి 26 టన్నుల కాంస్యంతో 42 టన్నుల మరి ఐరన్ తో ఈ రోజు రూపకల్పన చేసుకుంటూ ఉంది. అలాంటి మహనీయుడికి వాళ్ళు అర్పించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, భావితరాలకి వారి గొప్పతనం తెలిసేలాగా ఈ రోజు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరుతో ఆ స్టాచ్యూని ఇవాళ ఆవిష్కరించుకోవడం చాలా శుభ పరిణామం. కాబట్టి ఈ సందర్భంగా మా ఈ కార్యక్రమానికి వెల్లువెత్తిన మరి మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ రోజు హాజరవడం, మరి మా సోదరులు నజీర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, ఆయనకు మేమందరం కూడా ఘననివాళులు అర్పించడం మా యొక్క భాగ్యంగానే భావిస్తూ, ప్రతి ఒక్కరు కూడా అలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలందరి తరఫున ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు అనంటే అలాంటి మహనీయుల్ని నిలువెత్తు నిదర్శనమైన, త్యాగానికి నిదర్శనమైన వ్యక్తుల్ని ఈ రోజు నిలబెట్టి మనందరికీ, మన భావితరాలకి సుపరిచితం చేస్తున్నందుకు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.